హరే కృష్ణ. ఆత్మస్వరూపులందరికీ శుభాశీస్సులు మరియు శుభాభివందనములు. ఆత్మస్వరూపులారా, మీరు చూసే మన యొక్క ఈ వీడియోస్ ఆక్యుప్రెజర్, మర్మా థెరపీ, హీలింగ్ క్లాసులు ఏవైతే ఉన్నాయో ఇవి మన భారతదేశ సంస్కృతి, మన భారతదేశ ఋషులు చేసిన ప్రక్రియలు ఈ రోజుల్లో కనుమరుగైపోయాయి. కారణం ఏంటంటే మన భారతదేశ ప్రజలు వాటిని గుర్తించక అవి ఇతర దేశాలకు వెళ్ళిపోయాయి. మన అదృష్టం కొద్దీ మరలా ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షం వల్ల మనకి అందింది. వీటిని అందుకోండి. మీరు, మీ కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తారు. మనిషికి 4 కావాలండి. ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఇందులో ఏ ఒక్కటి కోల్పోయినా కానీ మనిషి భూమి మీద బతికుండడం చాలా కష్టం. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా విపత్కరమైన పరిస్థితులను మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది, ఫుడ్ పొల్యూషన్ అయిపోతుంది. మనుషుల్లో రకరకాల భావాలతో ప్రపంచం మొత్తం పొల్యూట్ అయిపోయింది. పాజిటివ్ అంటున్నాం. పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంది. కావాలని ఎవరు స్ప్రెడ్ చేయట్లేదు. కాకపోతే మనుషుల్లో భయం, ఆందోళన అవి నెగిటివ్గా ఫామ్ అయిపోతున్నాయి. ఉదాహరణ, ఇది చెయ్యొచ్చా అనగానే ఏమవుతుందో, జరుగుతుందో జరగదో అన్న భయం. జరగాలని కోరుకుంటారు, కానీ జరుగుతుందో జరగదో అన్న డౌటే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి జరగకుండా ఉంటుంది. కాబట్టి ఆక్యుప్రెజర్ క్లాసులో మీరు అనారోగ్యం వచ్చింది తగ్గించుకోవచ్చు. మర్మా థెరపీ క్లాసులో అనారోగ్యం రాకుండా ప్రెజర్ చేసుకోవచ్చు. హీలింగ్ క్లాసులో స్థూల శరీరాన్ని కాకుండా సూక్ష్మ శరీరంలోనే షట్చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపురా చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రాలు. ఇవి ప్రాథమిక చక్రాలు. ద్వితీయ స్థాయి చక్రాలు చాలా ఉంటాయి. మైన్యూట్ చక్రాస్, ఐస్ చక్రాస్, ఇయర్ చక్రాస్, నోస్ చక్రాస్, షోల్డర్ చక్రాస్, ఇట్లా చాలా చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాలు సూక్ష్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. ఈ చక్రాలు యాక్టివేషన్ చేసుకుంటే సూక్ష్మ శరీరం యాక్టివేషన్ అవుతుంది. ఈ చక్రాలు ఒక్కొక్క చక్ర ఒక్కొక్క అవయవానికి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఈ చక్ర ఒక్కొక్క మానసిక స్థితిలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఏ చక్ర అయితే వీక్ అయిపోయిందో ఆ చక్రాకు సంబంధించిన ఆ మానసిక స్థితిలో మార్పు వస్తుంది. ఆ చక్రాకు సంబంధించిన ఆర్గాన్లో మార్పు వస్తుంది. కాబట్టి మనం హీలింగ్ థెరపీ నేర్చుకోవడం వల్ల, సూక్ష్మ శరీరంలో ఉన్న చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల అనారోగ్యం తగ్గుతుంది. మానసిక భావాలు మార్పు వస్తాయి. ఇంకా ఆర్థిక స్థితిగతులకు సంబంధించి, ఆర్థిక ఎనర్జీకి సంబంధించి మనం ఏదైతే వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఉంటున్నామో వాటిలో వచ్చే ఒడిదుడుకులన్నింటినీ కూడా దాటుకుంటూ మనము ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో వెళ్తున్నాం, వీధిలో వెళ్తున్నాం, భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య సరైన సాన్నిహిత్యం కోల్పోయి ఉంటే గనక, ప్రేమతత్వాన్ని కోల్పోయి ఉంటే గనక, బంధాలను కోల్పోయి ఉంటే గనక ఆ బంధాలని మనం నెలకొల్పుకోవచ్చు. భగవంతునితో ఏ విధంగా మమేకం అవుతున్నామో తెలియదు. భగవంతుడితో మమేకం కావాలనుకుంటున్నాము, కానీ మమేకం అవ్వలేకపోతున్నాము. దానికి ఏ విధంగా మమేకం అవ్వాలో ప్రహ్లాద టెక్నిక్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ ప్రహ్లాద టెక్నిక్ ద్వారా మనము మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించవచ్చు. ఒక్కటి కాదు ఆత్మస్వరూపులారా, నేనై ఉన్న మీరు, మీరై ఉన్న నేను, మనమందరం అయి ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది ఆనందంగా ఉండడం కోసమే ఈ భూమి మీద పలు రూపాలుగా పలు ప్రాంతాల్లో వచ్చి ఉంది. తాను ఆనందంగా ఉండాలంటే, తాను ఈ శరీరంలో ఆనందంగా ఉండాలంటే, ఈ శరీరంతో మమేకమవుతూ ఈ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే తానే ఈ విధానం తీసుకొచ్చుకుంది. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. మన యొక్క ఆక్యుప్రెజర్ క్లాసులు, మర్మా థెరపీ క్లాసులు, యోగ రహస్య హీలింగ్ క్లాసుల్లో మీరు తరబేతి తీసుకోండి.
మీరు మీ కుటుంబ సభ్యులు మరింత ఆరోగ్యంతో, మరింత ఆనందంతో, మరింత సిరి సంపదలతో, మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించండి. హరే కృష్ణ. ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థం చేసుకోండి. మీకు తెలియకపోతే నాకు కాల్ చేయండి. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోండి. నేను ఎంతకాలం ఉంటానో తెలీదు, ఎంతకాలం చెప్తానో తెలీదు. చెప్పినంత వరకు మీరు సబ్జెక్ట్ తీసుకోండి, ఆనందంగా జీవించండి. ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మానవ సేవే మాధవ సేవ. హరే కృష్ణ. లావణ్య యొక్క స్వాదిష్టాన్ని చెప్పమనేది స్కాన్ చేస్తున్నాను. షార్ట్ ఇప్పుడు ఆ చివరికి చేరిపోయి ఎక్కడి నుంచి తోపుకుంటున్నాను చేతి చివరి నుంచి ఎక్కడి తోపుకుంటున్నా ఎంత స్కాన్ చేయాలి? అలా కాదు, ఇక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి ఎలా జరుగుతుందో చూడాలి. ధైర్యంగా చూసుకుని ఇక్కడ చదువుతుంది. స్వాస్థ్య కాకపోతే కదా అలా పట్టుకోవాలి. ఇప్పుడు ఆ చివరి నుంచి చేదుంటే ఆ చివరి నుంచి ఎక్కడి నుంచి అవుతుంది? ఆ చివరి తెలాలి, ఆ చివరి తెలాలి. వెనక్కి తగ్గుతుంది రావాలి, నెమ్మది రావాలి, నెమ్మది రావాలి. అక్కడ తగ్గుతుందా? ఓకేనా? ఆవిడ చేయగలదా? ఇలా చేపెట్టి మనలో చెక్కిందా? ఇలా చేపెట్టి పట్టుకుంటుంది పైగా. మీకు తెలుస్తుందా ఈ ఎనర్జీ బరువు తెలుస్తుందా? చేతులు తెలియదు, వదిలేదు లేకపోతే బరువు ఉందా? చాలా బరువు ఉందా? చూడా చూడా ఆవిడ చేయలేదు వదిలేండి, తీసేయండి. బరువు ఉందా? చేతులు తగిందా? ఈ పక్కన ఇంకెనక్కెళ్ళాలి, ఇంకెనక్కెళ్ళాలి. పైకి లేపాలి, చేయాలా? పైకి నీది కాదు, నువ్వు పైకి లేపాలి.
నీకైనా వేడి తగ్గుతుందా? బరువు కానీ తగ్గుతుందా? ఇప్పుడు ఆ చేతిలో అలా తింటాను కింద అంతే. ఇప్పుడు బరువు ఉందా చేయనిది? పైకి లేపాలి నెమ్మదిగా, తెలుస్తుందా? అది ఇలా ఇలా ఇప్పుడు మళ్ళీ మీ కింద రండి, దీని కింద రండి, దీని కింద రండి. అలా కింద అలా తిప్పండి, అలా తిప్పండి, అలా తిప్పండి, అంతే. ఇప్పుడు బరువు ఉందా? ఎంత బరువు లేదన్నారు కదా, ఇప్పుడు బరువు ఉందా? రైట్. నువ్వు రావాలి. ఇప్పుడు ఆవిడ చేయగలదు, చేయలేదు, అలా తిప్పండి. బరువు ఉందా? ఇప్పుడు చేయగలదా? చేయగలరా? ఇక్కడ అలా తిప్పండి, మీ పైకి లేపండి. ఏం చెప్తుంది? పైకి లేపండి. బరువు ఉందా? అక్కడే బరువు ఉందా? నాకు ఎంత తిప్పండి, మీ చేయి బరువు ఉందా? ఈ దగ్గర పైకి లేపండి, అమ్మ చేయి నెమ్మదిగా లేపండి. బరువు ఉందా? ఏంటండి అలా అయిపోతుంది. ఇంకొద్ది ఎలా మీరండి చెవిని మాట్లాడుతుందా? అలా అలా కింద తింటాం చెయ్యి, మీరు పైకి రాదు. చెయ్యి ఫ్రీ అయిందా? అంటే ఏదో ఉన్నట్టు ఇలా కింద చెప్పండి, కొద్దిగా పైకి లేపండి. వెయిట్ లేదు, మీ ఫీలింగ్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు క్రికెట్ చెయ్యి, క్రికెట్ దింపండి, చెయ్యి దింపండి, దింపండి. మీరు చెయ్యాలి, ఫీలింగ్ ఉందా? ఉంది కదా. మనం ఇలా కింద పెట్టండి, అలాగే దింపండి చెయ్యి. ఇప్పుడేముంది? వెయిట్ ఉందా? మీరండి, మీరే బరువు ఉందా? ఉందా? మీరండి అమ్మా చేతులు నీ స్వాధిష్టాన్ని ఎక్కడ తాడేసుకున్నారు అందరూ. ఇలా పైకి అలా అందట్లేదని ఇలా అంటారు, నాకు ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది. తిమ్మిరి ఎక్కువైపోతుంది. మీరు అక్కడ ఈవిడ ఒక అడుగు ముందుకు వచ్చేసారు, ఆ అడుగు ముందే నాకు అర్థమైందండి. ఒక అడుగు ముందే నాకు నిజంగా అసలు మీ ఫేస్ యాక్షన్ చూస్తాను, పండుగ ఇచ్చినాను కదా, మీకు చాలా మార్పు వచ్చేస్తుంది. ఒకళ్ళు మార్చుతారు సారా, మార్చేసరికి మీకు ఒక రకమైన అర్థం కావట్లేదు. పై చదవండి
ఓకే స్కాన్ చేయండి. లావణ్య గారు స్వాదిష్ట ఓకేనా అక్కడ దీపన తెలుస్తుందా కట్ అయిపోయి పడి నేను కట్టేసిన తెలుస్తుంది లావణ్య గారి స్వాదిష్ట దగ్గర అనేది స్కాన్ చేస్తాం. తగ్గిందా? ఇప్పుడు ఇంకా కొద్దిగా చెయ్యి ఇలా పైకి లేకపోవాలి, పైకి లేకపోవాలి, మరో లేకపోవాలి అంతే కదా. మీరు ఇప్పుడు అలా కాదు మీరు పైకి లేకపోయింది తిట్టింది అది కాదు పైకి లేకుండా ఉందా ఉన్నట్టుందా ఉందా ఉన్నట్టుందా ఏదో ఉన్నట్టుందా కొద్దిగా పైకి లేకుండా ఉన్నట్టు. ఓకే ఎలా ఉంది? ఉంది కదా. ఇంకెవరు రావాలి? సురేష్ గారు సురేష్ గారు అండి చెవి సింపుల్ తెలుస్తుందా? స్టేబుల్గా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. ఇలా హ్యాండ్స్ మారేటప్పుడు ఇప్పుడు ఈ చేయి కింద పెట్టండి. అటు నేను చెప్తున్నాను మీకు ఇది బరువు సంచేసిన ఉంది కదా. ఇప్పుడు ఉంది కదా, మీరు అలా వెళ్ళి ఆవిడ శ్వాస అక్కడ ఏమన్నా ఆ పక్కన వదిలేండి వదిలేండి ఆ పక్కన మీరే ఆ పక్కన ఆ పక్క నుంచి మీరు ఇలా ఎనర్జీ స్కాన్ చేయండి. అది రాకండి. ఇప్పుడు ఎనర్జీ స్కాన్ చేయండి. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ స్కాన్ చేయండి, ఆ మనం స్కాన్ చేయండి.
వెళ్ళిపోయింది. అందుకే ఆవిడ ఇక్కడ నుంచి ఎత్తున వాళ్ళు తగలేదు. అది ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక అనిపించింది కానీ అది గురించి దొరకలేదు. అది ఎందుకంటే తెలుస్తుంది అక్కడికి వెళ్ళిపోయింది. నాకు చూస్తున్నాను అది నాకు కనబడదు అక్కడికి వెళ్ళిపోయింది. అందుకే ఆయన అక్కడి నుంచో చూడమన్నా ఉంటా. ఆయన అక్కడి నుంచో మనం ఈవిడ ఇక్కడ చూడమన్నాను. ఇంకా ముందు రాము ఇప్పుడు బలి కూడా తెలుసు కదంటే ఇప్పుడు అక్కడ మీరు చేపెట్టండి కిందకి. బరువు ఉందా? అది బస్ పర్వాలేదు ఉంటే చెప్పాలా? నాకు తెలుసు మీకేముందో కూడా నాకు తెలిసి వినాలంటే మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీరు అనుకుంటారు ఏమీ తెలియదు మాకు. మీ మనసులో కాకపోతే మాత్రం ఒక కోరిక ఉంది. అది ఎక్కువ చెప్తాను నా గురించి మీకంటే. అంటే గురించి తెలుసు అన్నారు కాబట్టి వారి నోట్లో నా కోసం నేను వినాలనుకుంటున్నాను. అలా గురించి ప్లీజ్ నా కోసం నేను వినాలి. నేను వినాలి. గురించి చెప్పి నేను వినాలి. నా పేరు కనకవాణి, అక్కడి నుంచి వచ్చాను. ఈ క్లాసు యోగరహస్యం అనేది ఈ క్లాస్ అనేది అంత ఈజీగా వస్తుందా ఏంటి అసలు అని వచ్చాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మంచి అవలేలుగా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అది చక్కగా కూడా తేలిగ్గా కూడా అర్థమవుతుంది, చేయగలుగుతున్నాం. అదే ఇంత ఈజీగా వస్తుందని అనుకోలేదు నేను. కానీ చాలా ఈజీగా నేర్పారు. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. ఇంకేమనుకుంటుంది ఈ క్లాస్లో? ఈ క్లాస్ కూడా అది చేసేది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఏదైనా మనం దీని ద్వారా సమస్యలు అన్ని సమస్యలు అయ్యేది కానీ ఒక ఆధ్యాత్మిక ఎదగడానికి కానీ అన్ని రకాల అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. అన్నీ సాధించవచ్చు ప్రతి మానవుడు కూడా. ప్రపంచం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన సమస్యలు మనదే పరిష్కారం చూసుకునేంత శక్తి నీలోనే ఉంది అనే విధంగా తెలియజేశారు.